Hi everyone, this is Sudhakar Boga. Welcome to SBDTools. లాస్ట్ వీడియోలో DBA అండ్ ఫంక్షన్స్ ఆఫ్ DBA గురించి చూసాం. ఈ వీడియోలో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ DBA ఏమున్నాయి వాటి గురించి మనం క్లియర్గా చూద్దాం. మీరు ఎక్కడ డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ DBMS ఆర్ RTBMSలో కంపల్సరీగా DBA గురించి అడుగుతా ఉంటారు. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ DBA అంటారు, లేదంటే వాట్ ఆర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ DBA అంటారు. ఓకే, మరి ఇక్కడ DBA రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమని మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ DBA అంటే DBA మీన్స్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. ఒకసారి మనం చిన్న డెఫినేషన్ చూసినట్లయితే the DBA is a single person or group of persons responsible for implementing the database system. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ వీడియో. మరి DBA రెస్పాన్సిబిలిటీస్ ఏమేమో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ మనం చూసినట్లయితే ప్రొవైడింగ్ స్కీమా డెఫినేషన్ అండ్ మోడిఫికేషన్ అంటే ఏమంటారో చూద్దాం. ది ఓవరాల్ డిజైన్ ఆఫ్ ది డేటాబేస్ ఈజ్ నోన్ యాజ్ స్కీమా. అంటే స్కీమా అంటే ఓవరాల్ డిజైనింగ్ ఆర్ ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్కీమా. అయితే లాజికల్ డిజైనింగ్ కావచ్చు, ఫిజికల్ డిజైనింగ్ కావచ్చు. అంటే మొత్తానికి ఓవరాల్ డిజైనింగ్, ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ ఏ స్కీమా. ఇక్కడ స్కీమా దగ్గర DBA రోల్స్ ఏంటి ఒకసారి చూద్దాం. DBA is responsible to provide schema that is logical and physical of the database and modification of schema also be performed by DBA. ఇక్కడ DBA రోల్ ఏంటంటే ఫిజికల్ స్కీమా అండ్ లాజికల్ స్కీమా, దాని కంప్లీట్ డిజైనింగ్ అంతా DBAనే చేయాలి. అట్లాగే స్కీమాలో ఏమైనా మాడిఫికేషన్ చేయాలంటే కూడా DBAనే చేయాలి. అది ఫస్ట్ DBA రెస్పాన్సిబిలిటీ. సెకండ్ వన్ చూసినట్లయితే గ్రాంటింగ్ యూజర్ ఆథరైజేషన్ అంటే ఏంటో చూద్దాం. DBA కెన్ గ్రాంట్ ఆథరైజేషన్ ఆఫ్ డేటా యాక్సెస్ టు డిఫరెంట్ యూజర్ సో దట్ డేటాబేస్ విల్ నాట్ బి యాక్సెసిబుల్ బై అన్ఆథరైజ్డ్ యూజర్స్. అంటే ఒక డేటాబేస్ లో ఉన్న డేటాని ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేసుకుంటూ ఉండాలంటే ఏం చేయాలి? సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. దాన్ని మనం ఆథరైజేషన్ అంటాం. అంటే డేటాబేస్ యాక్సెస్ చేసుకోవాలంటే యూజర్స్ కి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అంటే పర్మిషన్. ఆ పర్మిషన్ యూజర్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అన్ఆథరైజ్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే పర్మిషన్ లేదో వాళ్ళు డేటాబేస్ ని యాక్సెస్ చేసుకోకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఈ పర్మిషన్స్ అని ఎవరు ఇవ్వాలి అంటే DBAనే ఇవ్వాలి. ఇది కూడా DBA రెస్పాన్సిబిలిటీ. దాన్ని మనం గ్రాంటింగ్ యూజర్ ఆథరైజేషన్ అంటాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే బ్యాకప్ అండ్ రికవరీ అంటే చూడండి. DBA is responsible for taking the database backup periodically in order to be able to recover data from any failures like virus attack. అంటే డేటాబేస్ లో ఏవైనా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు, డేటాబేస్ ఏదైనా క్రాష్ అయినప్పుడు, లేదంటే వైరస్ అటాక్ అయినప్పుడు అప్పుడు డేటాబేస్ అనేది వర్క్ అవ్వదు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఏవైతే ట్రాన్సాక్షన్ జరిగినావో, ఏవైతే ఆపరేషన్ జరిగినావో అవన్నీ మనకు డిలీట్ అయిపోతుంది. సో దానికోసం ఏం చేయాలి అంటే బ్యాకప్ పెట్టుకోవాలి. అంటే పీరియాడికల్ గా బ్యాకప్ చేసుకుంటూ పోవాలి. దాన్ని ఈ బ్యాకప్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఏదైనా డేటాబేస్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు బ్యాకప్ ఏదైతే ఉంటుందో అక్కడ నుండి మనం రికవరీ చేసుకోవచ్చు. క్లియర్? సో ఇది కూడా DBA రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ వన్ న్యూ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్ అంటే చూడండి. ఇన్స్టాలింగ్ న్యూ DBA సాఫ్ట్వేర్స్, అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అండ్ అదర్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్. అంటే డేటాబేస్ కి సంబంధించిన DBMS సాఫ్ట్వేర్స్ కానీ, లేదంటే కొన్ని అప్లికేషన్స్ కానీ, అదర్ సాఫ్ట్వేర్స్ కానీ, ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా DBA రెస్పాన్సిబిలిటీయే. ఓకే, డేటాబేస్ లో DBMS సాఫ్ట్వేర్స్ అన్ని అప్డేట్ అవుతూ ఉంటాయి, లేటెస్ట్ వర్షన్స్ వస్తూ ఉంటాయి. వాటిని అప్డేట్ చేయాలంటే DBAనే చేయాలి. DBA రెస్పాన్సిబిలిటీయే. ఓకే, డేటాబేస్ కి సంబంధించిన న్యూ అప్లికేషన్స్ ఏమైనా ఇంట్రొడ్యూస్ అయినా కూడా మార్కెట్ లో వాటిని ఇన్స్టాల్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా DBAదే. సో మొత్తానికి DBA అయితే న్యూ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మానిటరింగ్ పర్ఫార్మెన్స్ ఏమంటారు చూడండి. DBA మానిటర్ ది CPU అండ్ మెమరీ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్, మానిటర్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ డేటాబేస్. మొత్తం డేటాబేస్ పర్ఫార్మెన్స్ అంతా చెక్ చేసుకుంటూ ఉండాలి. CPU లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, లేదంటే మెమరీ యూసేజ్ ఎలా ఉంది, దాన్ని మనం ఎక్స్పాండ్ చేయాలా. సో ఇలాంటివన్నీ DBA రెస్పాన్సిబిలిటీసే. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ లో డేటా అంతా స్టోర్ అవుతా ఉంది, మెమరీ అనేది యూటిలైజ్ అవుతా ఉంది. సో మెమరీ అనేది ఫుల్ అయిపోతా ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. సో ఈ మానిటరింగ్ ఆపరేషన్స్ అంతా DBA రెస్పాన్సిబిలిటీయే. అంటే మొత్తానికి డేటాబేస్ దగ్గర ప్రతి ఒక్క వర్క్ DBAనే చూసుకోవాలి. ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ. మనం ఎగ్జామ్ అన్ని పాయింట్స్ రాయొచ్చు. నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ చూడండి ఏమంటున్నాం. ఎస్టాబ్లిషింగ్ అండ్ మానిటరింగ్ ది సెక్యూరిటీ ఆఫ్ ది డేటాబేస్ సిస్టమ్. DBA check and audit security problems. It can also add and remove users required. అంటే డేటాబేస్ కి కంప్లీట్ గా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. ఒక సెక్యూరిటీ మెకానిజం ని ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని మానిటర్ చేయాలి, అట్లాగే చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే సెక్యూరిటీలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాన్ని సాల్వ్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా DBAదే. ఒక న్యూ యూజర్ ఉన్నాడు, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ ఉన్నాడు, ఆ యూజర్ ని యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా DBAనే. సో కంప్లీట్ గా DBA సెక్యూరిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ వరకు కూడా DBAనే రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ వన్ డిసైడ్ ది స్టోరేజ్ స్ట్రక్చర్ అండ్ యాక్సెస్ స్ట్రాటజీస్ ఏమంటున్నారు.
The DBA must also decide how the data is to be represented in the database and must specify the representation by writing the strategies, the storage structure definitions. అంటే మొత్తానికి డేటాబేస్ లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది, ఆ స్టోరేజ్ డివైస్ ఏంటి, డేటాబేస్ లో డేటా అనేది ఏ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది, దాన్ని ఎలా స్టోర్ చేయాలి, దానికి డెఫినేషన్స్ కూడా కంప్లీట్ గా DBA రెస్పాన్సిబిలిటీ. అంటే మొత్తానికి డేటాబేస్ లో జరిగే ప్రతి ఒక్క ఆపరేషన్ DBA చూసుకోవాలి. ఇది కూడా మనకి DBA రెస్పాన్సిబిలిటీ. అట్లాగే డేటా అవైలబిలిటీ. DBA ensure that database information is always available to all users. డేటాబేస్ లో స్టోర్ చేసే డేటా ఆల్ యూజర్స్ అవైలబుల్ ఉండే విధంగా డేటాబేస్ ని డిజైన్ చేయాలి. ఆ ఎన్విరాన్మెంట్ ని DBA క్రియేట్ చేయాలి. సో ఈ రెస్పాన్సిబిలిటీ కూడా DBAదే. ఇంకా ఏమంటారు చూడండి, డిఫైనింగ్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. DBA defines integrity constants like primary key, unique, not null for the database. అంటే డేటాబేస్ లో స్టోర్ అయ్యే డేటా ఒక ప్రాపర్ వేలో మెయింటైన్ చేయాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అప్లై చేయాలి. వాటిని మనం ఇంటిగ్రిటీ కాన్సెప్ట్స్ అంటారు. అంటే జస్ట్ లైక్ ప్రైమరీ కీ కానీ, యూనిక్ కానీ, నాట్ నల్ కానీ ఇలాంటి. సో ఇలాంటి రూల్స్ అన్ని DBA ఇంప్లిమెంటేషన్ చేయాలి. మొత్తానికి DBA రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే, DBA is responsible for designing, implementation and maintaining the database. అంటే కంప్లీట్ డేటాబేస్ డిజైనింగ్, ఇంప్లిమెంటేషన్, మెయింటైనింగ్ మొత్తం DBA రెస్పాన్సిబిలిటీస్. ఇవన్నీ DBA రెస్పాన్సిబిలిటీస్. ఓకే, మీరైతే నోట్ తీసుకొని క్లియర్ ఏమైనా రాసేసుకోండి. డిగ్రీ ఎగ్జామ్స్ లో కానీ, బీటెక్ ఎగ్జామ్స్ లో కానీ DBMS అండ్ RDBMS కంపల్సరీగా వాట్ ఆర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ DBA అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడుగుతాం. లేదంటే వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ DBA అంటాడు. అది మనం లాస్ట్ వీడియోలో చూస్తాం. ఒకవేళ మీరు చూడనట్లయితే ప్లే లిస్ట్ లో ఉంటుందో ఆ వీడియో మీరు చూడండి. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లా వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.